నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్. ఫాలోయింగ్ వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే డిపెండెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఉండే వెక్టర్స్ ఏంటి అంటే కనుక 1, 2, 1, -1, 0, 1, -1, 2, 2, 1, 0, 3, 1, 1, 0, 0. ఫాలోయింగ్ 4 వెక్టర్స్ ఇచ్చాడు. ఆ 4 వెక్టర్స్ ఎగ్జామిన్ లీనియర్లీ డిపెండెంట్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్స్. లీనియర్ ఇండిపెండెంట్ అయితేయో డిపెండెంట్ అయితేయో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి? 4 వెక్టర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ముందు 4 ప్రాబ్లమ్స్ చేసాం. ఇదివరకు కూడా 4 వెక్టర్స్ని చేసాం. కాకపోతే ఇక్కడ 4 ఆర్డర్డ్ n టపులు ఉన్నాయి. ఆర్డర్డ్ 4 టపులు ఉంటే కనుక మన ఆర్డర్లో 2 పాయింట్స్ మాత్రం ఉంటే కనుక ఆర్డర్ పెయిర్ అంటాం. 3 ఉంటే కనుక ఆర్డర్ ట్రైడ్ అంటాం. ఇంకంతకంటే ఎక్కువగా ఉంటే కనుక 4 టపుల్ ఆర్డర్డ్ అంటాం. ఓకేనా? n ఉంటే కనుక n ఆర్డర్డ్ n టపుల్, 4 ఉన్నాయి కాబట్టి 4 ఆర్డర్ n టపుల్. ఈ వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే డిపెండెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక గివెన్ వెక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా లేదా ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఆల్ఫా 4 అనుకుందాం. ఇక్కడ ఆల్ఫా 1 = 1, 2, 1, -1. నెక్స్ట్ సెకండ్ వెక్టర్ని ఆల్ఫా 2 అనుకుందాం. ఆల్ఫా 2 = 0, 1, -1, 2. నెక్స్ట్ థర్డ్ వెక్టర్ని ఆల్ఫా 3 అనుకుంటే కనుక ఆల్ఫా 3 యొక్క వాల్యూ 2, 1, 0, 3. నెక్స్ట్ ఫోర్త్ వెక్టర్ని ఆల్ఫా 4 అనుకుంటే కనుక 1, 1, 0 ఉంది. ఈ 4 వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ డిపెండెంట్ అయితే తెలియాలి అంటే కనుక దాని యొక్క లీనియర్ కాంబినేషన్ = 0 తీసుకోవాలి. లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి అంటే కనుక ఎన్ని వెక్టర్స్ అయితే ఉన్నాయో అన్ని స్కేలార్స్ ఫీల్డ్ ఎఫ్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఇంకా లీనియర్ కాంబినేషన్ అంటే కనుక a♯1 + b♯2 + c♯3 + d♯4 = 0 తీసుకొని ABCD వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి a × α1 ఉంది. ఆల్ఫా 1 అంటే కనుక 1, 2, 1, -1 ప్లస్ b × ఆల్ఫా 2 ఉంది. ఆల్ఫా 2 అంటే కనుక 0, 1, -1, 2 ప్లస్ c × ఆల్ఫా 3 ఉంది. ఆల్ఫా 3 అంటే కనుక 2, 1, 0, 3 ప్లస్ d × ఆల్ఫా 4 ఉంది. ఆల్ఫా 4 అంటే కనుక 1, 1, 0, 0 ఉంది = 0. లీనియర్ కాంబినేషన్ = 0 తీసుకున్నాం. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక a, 2a, a, -a. నెక్స్ట్ b లోపలికి వెళ్ళిపోతే కనుక 0, b, -b, 2b. నెక్స్ట్ c లోపలికి వెళ్ళిపోతే కనుక 2c, c, 0, 3c. నెక్స్ట్ d లోపలికి వెళ్ళిపోతే కనుక d, 0, 0 = 0. ఇక్కడ ఆర్డర్డ్ 4 టపుల్ 4 పేర్స్ ఉన్నాయి. అన్నిటినీ యాడ్ చేయాలి. కాబట్టి ఆర్డర్డ్ 4 టపుల్లో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే కనుక a + 0ని యాడ్ చేసినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత ఆర్డర్డ్ 4 టపుల్లో ఫస్ట్ వాల్యూ చూస్తే కనుక 2c ఉంది. నెక్స్ట్ దాంట్లో d ఉంది కాబట్టి a + 2c + d అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పేర్స్ని యాడ్ చేస్తే కనుక 2a + b + c + d అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్ని యాడ్ చేస్తే కనుక a - b + 0 + 0ని యాడ్ చేసినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్స్ని యాడ్ చేస్తే కనుక -a + 2b + 3c + 0ని యాడ్ చేసిన అవసరం లేదు. రైట్ సైడ్ 0 ఉంది. ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ ఏ ఆర్డర్డ్ టపుల్ ఉంటుందో రైట్ సైడ్ అదే ఆర్డర్డ్ టపుల్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ 4th ఆర్డర్డ్ టపుల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కానీ 4th ఆర్డర్డ్ టపుల్ రాసి కనుక రైట్ సైడ్ 0 ఉంది. 0ని వాల్యూ చేంజ్ కాకుండా 0, 0, 0 కాబట్టి x, y, z. కాబట్టి ఫస్ట్ టపుల్ సెకండ్ టపుల్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ పాయింట్ని ఈక్వల్ చేస్తే కనుక a + 2c + d = 0 వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ చూస్తే కనుక 2a + b + c + d = 0 వస్తుంది. నెక్స్ట్ వన్ a - b = 0 వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ -a + 2b + 3c = 0 వస్తుంది. వీటిని ఈక్వేషన్ 1, 2, 3, 4 అనుకుంటే కనుక ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ
ఏ వాల్యూ ఈ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసిడి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మనకి 4 వాల్యూస్ రావాలి. 4 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ మొత్తం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ఉంది, 2c ఉంది, డి ఉంది. ఇక థర్డ్ ఈక్వేషన్లో ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఉంది. ఏ ఈక్వల్ టు బి వస్తుంది. ఏ ఈక్వల్ టు బి సబ్స్టిట్యూట్ చేసేంత మాత్రాన మన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే కనుక ఇక్కడ ఏ దగ్గర బి రాసామనుకో బి ప్లస్ సి ప్లస్ డి ఉంటుంది. బీసీడీలో ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఏ దగ్గర బి సబ్స్టిట్యూట్ చేసామనుకో మళ్ళీ బి ప్లస్ సి ప్లస్ డి ఉంటుంది. ఇక్కడ ఏ దగ్గర బి సబ్స్టిట్యూట్ చేసి కనుక బి ప్లస్ సిలో ఉంటుంది. బి ప్లస్ సిలో 2 ఈక్వేషన్ ఉంటే కనుక ఆరింటిని సాల్వ్ చేస్తే బి వాల్యూ సి వాల్యూ వస్తుంది. ఏబిలో 2 ఈక్వేషన్స్ ఉంటే కనుక ఆరింటిని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏబిలో ఒక ఈక్వేషన్ ఉంది. ఏ వాల్యూ బి వాల్యూ రావాలంటే కనుక ఏబిలో ఇంకొక ఈక్వేషన్ వచ్చేట్టు మార్చాలి. ఇక్కడ ఏబిలో ఇంకొక ఈక్వేషన్ రావాలి అంటే కనుక ఎలా చేయాలో జాగ్రత్త చూడండి. 1 and 2లో చూస్తే కనుక ఇందులో ఏ ఉంది, సి ఉంది, డి ఉంది. ఇందులో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. 4 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండిట్లో డి వాల్యూ ఈక్వల్గా ఉంది, గుర్తు సహా ఈక్వల్గా ఉంది కాబట్టి 1, 2ని సాల్వ్ చేస్తే కనుక డి క్యాన్సిల్ అయిపోతుంది. ఏబిసిలో వస్తుంది. 4th ఈక్వేషన్ చూస్తే కనుక ఏబిసిలో ఉంది కాబట్టి 1, 2ని సాల్వ్ చేస్తే కనుక ఏబిసిలో వస్తుంది. నెక్స్ట్ 4th ఈక్వేషన్ ఏబిసిలో ఉంది కాబట్టి ఈ వచ్చినటువంటి 1, 2 సాల్వ్ చేసి వచ్చిన ఈ ఈక్వేషన్ని 4th ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే కనుక అందులో సి ఎలిమినేట్ చేస్తే కనుక ఏబిలో ఈక్వేషన్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏబిలో వచ్చినటువంటి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఏబి వాల్యూస్ వస్తే కనుక రిమైనింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. కాబట్టి ఫస్ట్ 1 and 2ని సాల్వ్ చేసి దీని పారామీటర్ ఎలిమినేట్ చేయాలి. రెండిట్లో డి కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది, గుర్తు సహా ఈక్వల్గా ఉంది కాబట్టి 1 - 2 చేస్తే కనుక మనకి డి వెళ్ళిపోతుంది. ఏబిసిలో వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. ఇక్కడ సాల్వ్ 1 and 2 ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తున్నాం. ఈక్వేషన్ 1 a + 2c + d = 0 ఉంది. ఈక్వేషన్ 2 చూస్తే కనుక 2a + b + c + d = 0 ఉంది. డి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలంటే కనుక రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి. ఇక్కడ మైనస్ చేసి కనుక గుర్తులు ఏమవుతాయి, చేంజ్ అయిపోతాయి. ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్ అయిపోతుంది. a - 2a అంటే కనుక -a వస్తుంది. నెక్స్ట్ -b ఉంది. +2c - c అంటే కనుక +c = 0 వస్తుంది. ఈ వచ్చినటువంటి ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటున్నాం. ఇప్పుడు దేని సాల్వ్ చేయాలి, 5 and 4ని సాల్వ్ చేసి సి కాన్స్టెంట్ ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ సాల్వ్ 5 and 4. ఇక్కడ సాల్వ్ ఈక్వేషన్ 4 and 5. 4th ఈక్వేషన్ని 5th ఈక్వేషన్ని సాల్వ్ చేసి సి కాన్స్టెంట్ ఎలిమినేట్ చేయాలి. కాబట్టి 4th ఈక్వేషన్లో సి ముందు 3 ఉంది. 5th ఈక్వేషన్లో సి ముందు 1 ఉంది కాబట్టి 4th ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తే కనుక ఈక్వేషన్ 4 ఇంప్లైస్ 4th ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది, -a + 2b + 3c = 0 ఉంది. 5th ఈక్వేషన్లో సి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలంటే కనుక సి ముందు 1 ఉంది కాబట్టి 5th ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5th ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తే కనుక -3a - 3b + 3c = 0. సి కోఎఫిషియంట్ రెండు గుర్తు సహా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే కనుక సైన్స్ చేంజ్ అయిపోతాయి. +3c - 3c క్యాన్సిల్ అయిపోతుంది. +3a - c అంటే కనుక +2a వస్తుంది. +3b + 2b అంటే కనుక +5b = 0 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుంటే కనుక ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుంటే కనుక ఆల్రెడీ థర్డ్ ఈక్వేషన్ ఏబీలో ఉంది, 6th ఈక్వేషన్ ఏబీలో ఉంది కాబట్టి ఇప్పుడు 3 and 6ని సాల్వ్ చేస్తే కనుక ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏ రెండింటిని సాల్వ్ చేయాలి, ఏ వాల్యూ బి వాల్యూ అంటే కనుక సాల్వ్ ఈక్వేషన్స్ 3 and 6. ఈక్వేషన్ 3 ఏబీలో ఉంది, ఈక్వేషన్ 6 కూడా ఏబీలో ఉంది కాబట్టి ఆ రెండింటిని సాల్వ్ చేస్తే కనుక ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 6లో ఏ కోఎఫిషియంట్ 2a ఉంది. ఈక్వేషన్ 3లో ఏ కోఎఫిషియంట్ a మాత్రం 1 మాత్రం ఉంది కాబట్టి ఈక్వేషన్ 3లో మనకి ఏ కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలంటే కనుక ఈక్వేషన్ 3 దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 3 × 2 ఇంప్లైస్ ఈక్వేషన్ 3 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే కనుక 2a - 2b = 2 × 0 అంటే 0 వస్తుంది. ఈక్వేషన్ 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామంటే అవసరం లేదు కాబట్టి ఈక్వేషన్ 6 ఇంప్లైస్ ఈక్వేషన్ 6 ఏముంది, 2a + 5b = 0 ఉంది. రెండిట్లో ఏ కోఎఫిషియంట్
గుర్తుతో సహా ఈక్వల్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోవాలంటే కనుక తీసేయాలి. తీసేస్తే కనుక సైన్స్ చేంజ్ అయిపోతే కింద మైనస్ వస్తుంది. +2a -2a క్యాన్సిల్ అయిపోతుంది. -2b -5b అంటే కనుక -7b = 0 -0 అంటే కనుక 0 వస్తుంది. ఈ -7 × bని -7a bని b అనుకుంటే కనుక a × b = 0 లాగా ఉంది. ఏదైనా a = 0 ఆర్ b = 0 వస్తుంది. a = 0 అంటే కనుక -7 = 0, b = 0 అంటే b = 0. a = 0 అంటే ఎంత రాయాలి? -7 = 0. -7 = 0 అవుతుందా? కాదు కాబట్టి -7 = 0 రాయకూడదు. మరి కంపల్సరీ ఏ వాల్యూ 0 అవుతుంది? b వాల్యూ 0 అవుతుంది. ఇంకా ఏ వాల్యూ రావాలి అంటే కనుక ఈక్వేషన్ 6లో కానీ ఈక్వేషన్ 3లో కానీ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాక ఏ వాల్యూ వస్తుంది? బట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 చూస్తే కనుక a - b = 0 అయితే a = b వస్తుంది. b వాల్యూ 0 కాబట్టి ఏ వాల్యూకి ఏమైపోతుంది? 0 అవుతుంది. ఏ వాల్యూ 0 ఉంది, b వాల్యూ 0 ఉంది. ఇంకే ఏ వాల్యూస్ కావాలి? c వాల్యూ కావాలి, d వాల్యూ కావాలి. c వాల్యూ రావాలి అంటే కనుక ఈక్వేషన్ 4 అనేది ABCలో ఉంది కాబట్టి AB వాల్యూస్ తెలుసు, c వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 చూస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 4 ఉంది. -a + 2b + 3c = 0 ఉంది. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 3cని లెఫ్ట్ సైడ్ ఉంచేస్తున్నాం. రిమైనింగ్ వాల్యూ రైట్ సైడ్ పంపిస్తే కనుక -a రైట్ సైడ్ వస్తే +a +2b రైట్ సైడ్ వస్తే కనుక -2b. a = 0 ఉంది, b = 0 ఉంది కాబట్టి 0 - 2 × 0 అంటే 0 కాబట్టి 0 వస్తుంది. 3 × c = 0. మళ్ళీ ఇది a × b = 0 లా ఉంది అనుకుంటే కనుక a = 0 ఆర్ b = 0. a = 0 అంటే ఏం రాయాలి? 3 = 0. 3 = 0 అవుతుందా? 3 = 0 కాదు. ఇక్కడ కంపల్సరీ ఏ వాల్యూ 0 అవుతుంది? c = 0 అవుతుంది. ఏ వాల్యూ ఉంది, b వాల్యూ ఉంది, c వాల్యూ ఉంది. ఇంకేం కావాలి? d వాల్యూ కావాలి. d ఎందులో కనిపిస్తుంది? ఈక్వేషన్ 1లో ఉంది, d ఈక్వేషన్ 2లో ఉంది. ఇక్కడ ABC వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ లేదా 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సిన d వాల్యూ వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే కనుక ఈక్వేషన్ 1 a + 2c + d = 0 ఉంది. d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి d = -a - 2c వస్తుంది. ఇందులో ఏ వాల్యూ, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఏ వాల్యూ 0 ఉంది, c వాల్యూ 0 ఉంది కాబట్టి -0 - 0 అంటే కనుక d = 0 వస్తుంది. ఏ వాల్యూ 0 అయింది, b వాల్యూ 0 అయింది, c వాల్యూ 0 అయింది, d వాల్యూ 0 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? a = b = c = d = 0 వస్తుంది. మనం లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్ ఏం తీసుకుంటున్నాం? a, b, c, d వంటి స్కేలార్స్ తీసుకుంటే కనుక ఆ స్కేలార్స్ యొక్క వాల్యూస్ అన్ని ఏమైపోతున్నాయి? 0 అయిపోతున్నాయి. లీనియర్ కాంబినేషన్లో ఎన్ని స్కేలార్స్ అయితే పాల్గొంటున్నాయో ఆ స్కేలార్స్ వాల్యూస్ అన్నీ 0కి ఈక్వల్ అయితే కనుక అప్పుడు గివెన్ వెక్టార్స్ ఏమైతే? లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే. దేర్ఫోర్ గివెన్ వెక్టార్స్ ఏమనుకుంటున్నాం? α1, α2, α3, α4 అనుకుంటున్నాం కాబట్టి దేర్ఫోర్ α1, α2, α3, α4 ఆర్ ఏ వెక్టార్స్ అయితే? లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అయితే. లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్. ఆల్రెడీ ముందు ప్రాబ్లం చెప్పాము ఇలాంటి, కాకపోతే అక్కడ మనకి ఆర్డర్ ట్రైడ్ మాత్రమే ఉంటుంది, అంటే ABC మాత్రమే కాన్స్టెంట్ తీసుకోండు. కానీ ఇక్కడ ఏమున్నాయి? ఆర్డర్ 4 టపులు ఉంటే కనుక మనకి ఆర్డర్ పెయిర్లో 2 మాత్రమే ఉంటే కనుక ఆర్డర్ పెయిర్ అంటాం, 3 ఉంటే కనుక ఆర్డర్ ట్రైడ్ అంటాం, ఇంకా 3 కంటే ఎక్కువగా ఉంటే కనుక 4 టపుల్, 5 ఉంటే కనుక 5 టపుల్, 6 ఉంటే కనుక 6 టపుల్. ఆల్రెడీ వెక్టార్ స్పేస్లో స్టార్టింగ్లో చెప్పాం. n టపుల్ అంటే కనుక a1, a2, a3, అప్ టు సో ఆన్ an. కాబట్టి ఆర్డర్ పెయిర్లో 2 ఉంటాయి ఆర్డర్ పెయిర్, 3 ఉంటాయి ఆర్డర్ ట్రైడ్, 4 ఉంటే కనుక 4 టపుల్, 5 ఉంటే కనుక 5 టపుల్. కాబట్టి 4 టపుల్ ఉన్నా సరే అవి ఇండిపెండెంటో డిపెండెంటో చేయాలి అంటే కనుక మనకి ఎన్ని వెక్టార్స్ అయితే ఉంటాయో అన్ని స్కేలార్స్ తీసుకొని లీనియర్ కాంబినేషన్ = 0 తీసుకున్న తర్వాత ఆ స్కేలార్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If alpha, beta, gamma are linearly independent vectors in V of R, then show that alpha plus beta, beta plus gamma, gamma plus alpha are also independent. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా అనేటువంటి వెక్టర్స్ లీనియర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయడం కోసం గివెన్ కండిషన్ ఏమంటాడు? ఆల్ఫా, బీటా, గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అంటాడు. కాబట్టి గివెన్ దట్ ఆల్ఫా, బీటా, గామా ఏ వెక్టర్స్ అంటాడు? లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అయితే కనుక, లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా అనేటువంటి ఏమైనా ప్రూవ్ చేయాలి? ఇండిపెండెంట్ వెక్టర్స్ అని ప్రూవ్ చేయాలంటే కనుక లెట్స్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బి ఇంటూ బీటా ప్లస్ గామా
ప్లస్ సి ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. వేర్ ఏ కామా బి కామా సి అనేటువంటి స్కేలార్స్ ఫీల్డ్ ఎఫ్లో ఉంటాయి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫాని ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అనుకుంటే కనుక కాబట్టి ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇందులో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 0 అయితే కనుక ఈ వెక్టార్స్ ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా ఏమైతే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అయితే. ఓకేనా? ఇంక దీన్ని ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్త చూడండి. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ బీటా వస్తుంది, బి లోపలికి వెళ్ళిపోతే కనుక బి ఇంటూ బీటా ప్లస్ బి ఇంటూ గామా వస్తుంది, సి లోపలికి వెళ్ళిపోతే కనుక సి గామా ప్లస్ సి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ ఏ ఆల్ఫా ఉంది, సి ఆల్ఫా ఉంది, రెండిట్లో ఆల్ఫాని కామన్ తీస్తే కనుక ఏ ప్లస్ సి ఇంటూ ఆల్ఫాగా రాయొచ్చు. ఏ బీటా ప్లస్ బి బీటాలోంచి బీటా కామన్ తీస్తే కనుక ఏ ప్లస్ బి ఇంటూ బీటాగా రాయొచ్చు. నెక్స్ట్ బి గామా ప్లస్ సి గామాలోంచి బి ప్లస్ సి కామన్ తీస్తే కనుక బి ప్లస్ సి ఇంటూ గామా ఈక్వల్ టు 0. ఆల్ఫా బీటా గామా వెక్టార్స్ గివెన్ కండిషన్ ఏమంటాడు? ఇండిపెండెంట్. సిన్స్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఏ వెక్టార్స్ అంటాడు? లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్. ఆల్ఫా గామా అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అయితే కనుక బై డెఫినేషన్ నుంచి ఆల్ఫా బీటా గామా యొక్క కోఎఫిషియంట్లు ఏ అయితే ఉన్నాయో స్కేలార్స్ కంపల్సరీ ఏం కావాలి? 0కి ఈక్వల్ కావాలి. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఏ వెక్టార్స్ అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అంటున్నామో వాటి యొక్క కోఎఫిషియంట్లు మొత్తం దేనికి ఈక్వల్ కావాలి? 0కి ఈక్వల్ కావాలి. ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనేటువంటి ఇండిపెండెంట్ వెక్టార్స్ కాబట్టి ఆల్ఫా బీటా గామా యొక్క కోఎఫిషియంట్లు ఏమున్నాయి? ఏ ప్లస్ సి ఉంది, ఏ ప్లస్ బి ఉంది, బి ప్లస్ సి ఉంది. కాబట్టి వాటి యొక్క కోఎఫిషియంట్ యొక్క వాల్యూస్ ఏమైతాయి? 0 అవుతాయి. ఇక్కడ దట్ ఇంప్లైస్ ఏముంది? ఇక్కడ మనకి ఏ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అవుతుంది, బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి మనం ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయింది అంటే కనుక ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది? మైనస్ సి వస్తుంది. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే కనుక ఏ ఈక్వల్ టు మైనస్ సి వస్తుంది. లేకపోతే కనుక ఏ ఈక్వల్ టు మైనస్ సి. సిన్స్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0లో ఏ వాల్యూ మైనస్ సి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సిన్స్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఉంది, ఇందులో ఏ వాల్యూ మైనస్ సి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ సి ప్లస్ బి ఈక్వల్ టు 0 ఉంది. మైనస్ సి ప్లస్ బి ఈక్వల్ టు 0ని బి మైనస్ సి ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఈ బి ప్లస్ సి ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 1, బి మైనస్ సి ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 2 అనుకుంటే కనుక సాల్వ్ 1 and 2 ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. ఈక్వేషన్ 1 బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది, ఈక్వేషన్ 2 బి మైనస్ సి ఈక్వల్ టు 0 ఉంది. రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. 2b ఈక్వల్ టు 0 వస్తుంది. 2b ఈక్వల్ టు 0 అయితే కనుక b ఈక్వల్ టు 0 వస్తుంది. b ఈక్వల్ టు 0 అయితే కనుక ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 b మైనస్ సి ఈక్వల్ టు 0 కాబట్టి b ఈక్వల్ టు సి వస్తుంది. b వాల్యూ 0 కాబట్టి సి యొక్క వాల్యూ కూడా 0 అవుతుంది. కాబట్టి బి వాల్యూ 0 ఉంది, సి వాల్యూ 0 ఉంది. ఇంకా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక సిన్స్ ఏ ఈక్వల్ టు మైనస్ సి ఉంది, సి వాల్యూ 0 కాబట్టి ఏ ఈక్వల్ టు మైనస్ 0, మైనస్ 0 ఉన్న 0 కాబట్టి ఏ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0. ఏ కామా బి కామా సి అనేటువంటి ఏ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్గా ఉన్నాయి? ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా వెక్టార్స్కి ఏబిసిలు స్కేలార్స్గా ఉన్నాయి. స్కేలార్స్ అన్నీ ఏమైపోతున్నాయి? 0కి ఈక్వల్ అవుతాయి కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా కామా, బీటా ప్లస్ గామా కామా, గామా ప్లస్ ఆల్ఫా అనేటువంటి వెక్టార్స్ ఏమైతాయి? లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. అది ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా అనేది ఇండిపెండెంట్ వెక్టార్స్ అని ప్రూవ్ చేయటం. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అండ్ వెక్టార్ స్పేస్ ఆర్ అయితే కనుక దెన్ షో దట్ ఆల్ఫా ప్లస్ బీటా కామా, ఆల్ఫా మైనస్ బీటా కామా, ఆల్ఫా మైనస్ 2 బీటా ప్లస్ గామా ఆర్ ఆల్సో లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ ఆల్ఫా కమా బీటా కమా గామా ఏమంటున్నాడు? లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్. ఆల్ఫా బీటా గామా అనేటువంటి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అని ఇచ్చేసి ఏమని ప్రూవ్ చేయమంటాడు? ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా మైనస్ 2 బీటా ప్లస్ గామా అనేటువంటి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అని చూపించాలి.
త్రీ వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేయమంటే కనుక త్రీ స్కేలార్స్ తీసుకోవాలి. ఈ స్కేలార్స్ని ఆ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాస్తే కనుక ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బి ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ సి ఇంటూ ఆల్ఫా మైనస్ 2 బీటా ప్లస్ గామా అనేది గివెన్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. ఈ లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక ఈ లీనియర్ కాంబినేషన్లో ఉండే స్కేలార్స్ ఏ బీసీ అటువంటి యొక్క వాల్యూస్ 0ని ప్రూవ్ చేస్తే కనుక ఈ వెక్టార్స్ అని ఏమైతే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అదే. ఇంకా ఈ వీటి యొక్క స్కేలార్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎలా చేయాలి అంటే కనుక ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా వస్తుంది, బి లోపలికి వెళ్ళిపోతే కనుక బి ఆల్ఫా మైనస్ బి బీటా వస్తుంది, సి లోపలికి వెళ్ళిపోతే కనుక సి ఆల్ఫా మైనస్ 2c ఇంటూ బీటా ప్లస్ సి ఇంటూ గామా ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ ఆల్ఫా ఉంది, నెక్స్ట్ ప్లస్ బి ఆల్ఫా ఉంది, ప్లస్ సి ఆల్ఫా ఉంది. ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఆల్ఫాలోంచి ఆల్ఫా కామన్ తీస్తే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఆల్ఫా వస్తుంది. ఏ బీటా ఉంది, మైనస్ బి బీటా ఉంది, మైనస్ 2c బీటా ఉంది. ఈ మూడిట్లోంచి బీటాని కామన్ తీస్తే కనుక ఏ మైనస్ బి మైనస్ 2c ఇంటూ బీటా వస్తుంది. నెక్స్ట్ గామా చూస్తే కనుక సి ఇంటూ గామా మాత్రమే ఉంది. గివెన్ కండిషన్లో సిన్స్ ఆల్ఫా కమా బీటా కమా గామా నుండి వెక్టార్స్ ఏమంటాడు లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్. ఈ వచ్చినటువంటి కండిషన్ అనేది ఆల్ఫా బీటా గామా యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 ఉంది. ఆల్ఫా బీటా గామా అనేటువంటి లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి వాటి యొక్క లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కేలార్స్ అన్ని దీనికి ఈక్వల్ కావాలి, 0కి ఈక్వల్ కావాలి. ఇక్కడ దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేటువంటి స్కేలార్, ఏ మైనస్ బి మైనస్ 2c అనేటువంటి స్కేలార్, సి అనేటువంటి స్కేలార్ ఆల్ఫా బీటా గామా యొక్క స్కేలార్స్ యొక్క వాల్యూస్ అన్ని దీనికి ఈక్వల్ కావాలి, 0కి ఈక్వల్ కావాలి. ఇక్కడ దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇంకొక ఈక్వేషన్ ఏ మైనస్ బి మైనస్ 2c ఈక్వల్ టు 0 వస్తుంది. వీటిని ఈక్వేషన్ 1 and 2 అనుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూస్తే కనుక సి ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ సి ఈక్వల్ టు 0ని 1 and 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. పుట్ సి ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్స్ 1, 2. ఈక్వేషన్ 1లో సి దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ ప్లస్ బి ప్లస్ 0 ఈక్వల్ టు 0 వస్తుంది అండ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 వస్తుంది. ఈక్వేషన్ 2లో సి దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని సమ్ 3 నెక్స్ట్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0ని 4 అనుకుంటే కనుక ఇప్పుడు 3 and 4ని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఇక్కడ సాల్వ్ 3 and 4. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఉంది, ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఉంది. రెండింటిని యాడ్ చేస్తే కనుక ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. 2a ఈక్వల్ టు 0, 2a ఈక్వల్ టు 0 అయితే కనుక ఏ ఈక్వల్ టు 0 వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 చూస్తే కనుక ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఉంది, ఏ వాల్యూ 0 కాబట్టి 0 మైనస్ బి ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ బి వాల్యూ 0 వస్తుంది. ఆల్రెడీ సి ఈక్వల్ టు 0 ఉంది, ఏ వాల్యూ 0 అవుతుంది, బి వాల్యూ 0 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏమొస్తుంది ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0. ఏ కామా బి కామా సి అనేటువంటి ఏ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్గా ఉన్నాయి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా మైనస్ 2 బీటా ప్లస్ గామా యొక్క లీనియర్ కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా కామా ఆల్ఫా మైనస్ బీటా కామా ఆల్ఫా మైనస్ 2 బీటా ప్లస్ గామా వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్లో ఉండే స్కేలార్స్ అన్ని ఈక్వల్ టు 0 అయిపోతున్నాయి కాబట్టి ఆ వెక్టార్స్ ఏమైతే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అయితే లీనియర్లీ ఇండిపెండెంట్. నెక్స్ట్ వన్ చూడండి. If 1, k, 5 is a linear combination of 1, minus 3, 2 and 2, minus 1, 1 అయితే కనుక k యొక్క వాల్యూ -8 వస్తుందని ప్రూవ్ చేయమంటారు. గివెన్ కండిషన్ చూస్తే కనుక 1, k, 5 ఈజ్ ఏ ఏమంటున్నాడు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 1, minus 3, 2 and 2, minus 1, 1 అంటాడు. అంటే 1, k, 5 అనేటువంటి వెక్టర్ రిమైనింగ్ 2 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్కి ఈక్వల్ అవుతుంది. 2 వెక్టార్స్ లీనియర్ కాంబినేషన్లో పాల్గొంటున్నాయి కాబట్టి 2 స్కేలార్స్ ఎగ్జిస్ట్ అయితే వాటిని ఏ కామా బి అనుకుంటే కనుక ఏ ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ బి ఇంటూ 2, మైనస్ 1, 1 అనేది 2 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. ఇందులో ఏ కామా బి అనేటువంటి
ఫీల్డ్ ఎఫ్లో ఉంటాయి స్కేలార్స్. ఈ లీనియర్ కాంబినేషన్కి 1, k, 5 అంటే వెక్టర్ ఈక్వల్ అయితే కనుక k యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. a, -3a, 2a వస్తుంది, ప్లస్ b లోపలికి వెళ్ళిపోతే కనుక 2b, -b, b వస్తుంది. ఈ 2 ఆర్డర్ టైల్స్ని యాడ్ చేసి కనుక a + 2b, -3a - b, 2a + b = 1, k, 5 వస్తుంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 1 = a + 2b వస్తుంది. అంటే a + 2b = 1 ఒక ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ చూస్తే కనుక -3a - b = k వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ చూస్తే కనుక 2a + b = 5 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం. మనకి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక k = -3a - b ఉంది కాబట్టి a వాల్యూ b వాల్యూ కావాలి. a b వాల్యూస్ రావాలి అంటే కనుక ఈక్వేషన్ 1 అండ్ 3ని సాల్వ్ చేసి కనుక మనకి a వాల్యూ b వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 1 a + 2b = 1 ఉంది. ఈక్వేషన్ 3 2a + b = 5 ఉంది. ఈక్వేషన్ 1ని ఇంటూ 2 చేస్తే కనుక ఈక్వేషన్ 1ని బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేస్తే 2a + 2 × 2b 4b = 2 × 1 2 వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఇంప్లైస్ ఈక్వేషన్ 3 ఏముంది 2a + b = 5 ఉంది. 2a రెండు ఏ యొక్క కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది, గుర్తు కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి మైనస్ చేసి కనుక క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ చేస్తే కింద సైన్స్ చేంజ్ అయిపోతాయి. +2a - 2a క్యాన్సిల్ అయిపోతుంది. 4b - b అంటే కనుక 3b వస్తుంది. 2 - 5 అంటే కనుక -3 వస్తుంది. బోత్ సైడ్ 3 3 క్యాన్సిల్ అయిపోతే కనుక b = -1 వస్తుంది. ఈ b = -1 ఈక్వేషన్ 1లో కానీ లేదా ఈక్వేషన్ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఈ వాల్యూ వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే కనుక a + 2b = 1 ఉంది. b = -1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక a + 2 × -1 a - 2 = 1 వస్తుంది. నెక్స్ట్ -2 రైట్ సైడ్ పోతే కనుక +2 వస్తుంది. a = 3 వస్తుంది. ఈ a వాల్యూ b వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన k వాల్యూ వస్తుంది. సిన్స్ ఈక్వేషన్ నెంబర్ 2 చూస్తే కనుక -3a - b = k ఉంది. -3 × a ఏ వాల్యూ 3 ఉంది. -3 × 3 9 -b వాల్యూ -1 -+1 వస్తుంది. ఇక్కడ k = -9 + 1 ఉంది. దేర్ఫోర్ k = వాల్యూ ఎంత వస్తుంది -8 అవుతుంది. అది k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ x² + x - 1 x² - x - 2 x² + x + 1 పోలినామిల్స్ ఇచ్చాడు. పోలినామిల్స్ అనేటువంటి ఎవరిని ప్రూవ్ చేయాలి లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ గివెన్ పోలినామిల్స్ని f(x), g(x), h(x) అనుకుంటే కనుక f(x) = x² + x - 1 g(x) = x² + x + 1 సమ్ h(x) = g(x) = x² - x - 2 and h(x) = x² + x + 1. మనకి ముందు వెక్టార్స్ ఇచ్చాడు, ఇక్కడ పోలినామిల్స్ ఇచ్చాడు. పోలినామిల్స్ కూడా ఏమని చూపించాలి లీనియర్లీ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎన్ని పోలినామిల్స్ ఉన్నాయో అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. లైట్ a, b, c స్కేలార్స్ f such that ఈ పోలినామిల్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ = 0 తీసుకుంటే కనుక a × f(x) + b × g(x) + c × h(x) = 0 వస్తుంది. a × f(x) అంటే x² + x - 1 ఉంది, ప్లస్ b × g(x) అంటే x² - x - 2 ఉంది, ప్లస్ c × h(x) అంటే కనుక x² + x + 1 ఉంది. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ax² + ax - a, b లోపలికి వెళ్ళిపోతే కనుక bx² - bx - 2b వస్తుంది. c లోపలికి వెళ్ళిపోతే కనుక c × x² + c × x ప్లస్ c = 0. ax² + bx² + cx²లో x² కామన్ తీస్తే కనుక a + b + c × x². నెక్స్ట్ ప్లస్ ax -bx + cxలోంచి ప్లస్ xని కామన్ తీస్తే కనుక ప్లస్ a వస్తుంది, -b + c × x వస్తుంది. నెక్స్ట్ రిమైన్ మొత్తం కాన్స్టెంట్ అవుతుంది. -a ఉంది, -2b ఉంది, ప్లస్ c ఉంది.
ఇక్కడ మనకి అన్ని పోలామియల్స్ కాబట్టి రైట్ సైడ్ ఉండే జీరోని వాల్యూ చేంజ్ కాకుండా 0 × x² ప్లస్ 0 × x ప్లస్ 0గా రాసుకోవచ్చు. ఇప్పుడు కంపేరింగ్ బోత్ సైడ్ x² అండ్ x కాన్స్టెంట్ కోఎఫిషియంట్ని కంపేర్ చేసి కనుక లెఫ్ట్ సైడ్ x² యొక్క కోఎఫిషియంట్ a ప్లస్ b ప్లస్ c ఉంది, రైట్ సైడ్ x² యొక్క కోఎఫిషియంట్ 0 ఉంది. లెఫ్ట్ సైడ్ x యొక్క కోఎఫిషియంట్ a మైనస్ b ప్లస్ c ఉంది, రైట్ సైడ్ x కోఎఫిషియంట్ 0 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ చూస్తే కనుక -a మైనస్ 2b ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. వీటిని ఈక్వేషన్స్ 1 అండ్ 2 అండ్ 3 అనుకుంటే కనుక ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ 1 అండ్ 2ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ సాల్వ్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1 చూస్తే కనుక a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. ఈక్వేషన్ 2 చూస్తే కనుక a మైనస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. రెండు b కోఎఫిషియంట్ చూస్తే కనుక ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 2a వస్తుంది ప్లస్ c అంటే కనుక 2c ఈక్వల్ టు 0. 2 కామన్ తీస్తే కనుక 2 × a ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది. దీని నుంచి a ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఈసారి ఈక్వేషన్ 2 అండ్ 3ని సాల్వ్ చేసి ఏ సీల్లో ఈక్వేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈసారి రెండింటిని సాల్వ్ చేద్దాం. సాల్వ్ 2 అండ్ 3. సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ సీల్లో మనకి ఈక్వేషన్ వస్తుందో రావాలి అంటే కనుక b కోఎఫిషియంట్ రెండు క్యాన్సిల్ అయిపోవాలి. ఇక్కడ ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ ఈక్వేషన్ 2 × 2 ఇంప్లైస్ ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2a మైనస్ 2b ప్లస్ 2c ఈక్వల్ టు 0 వస్తుంది. థర్డ్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ ఈక్వేషన్ -a మైనస్ 2b ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. b కోఎఫిషియంట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే కనుక సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ 2a ప్లస్ a అంటే కనుక 3a వస్తుంది. ప్లస్ 2b మైనస్ 2b క్యాన్సిల్ అయిపోతుంది. 2c మైనస్ c అంటే కనుక ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటే కనుక ఇప్పుడు 4 అండ్ 5ని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ సి వాల్యూ వస్తుంది. ఇక్కడ సాల్వ్ 4 అండ్ 5. ఈక్వేషన్ 4 a ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. ఈక్వేషన్ 5 చూస్తే కనుక 3a ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. c కోఎఫిషియంట్ గుర్తు సహా ఈక్వల్గా ఉంది కాబట్టి మైనస్ చేస్తే కనుక సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అయిపోతే కనుక a మైనస్ 3a అంటే మైనస్ 2a వస్తుంది. మైనస్ 2a ఈక్వల్ టు 0 అయితే కనుక దేర్ ఫోర్ a ఈక్వల్ టు 0 వస్తుంది. a ఈక్వల్ టు 0 అని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 4 a ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. ఏ వాల్యూ 0 కాబట్టి 0 ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే c ఈక్వల్ టు 0 వస్తుంది. ఏ వాల్యూ ఉంది సి వాల్యూ ఉంది. ఏ వాల్యూ సి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక b వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 1 చూస్తే కనుక a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. ఏ వాల్యూ 0 సి వాల్యూ 0 కాబట్టి దేర్ ఫోర్ b వాల్యూ కూడా 0 అవుతుంది. ఇక్కడ దేర్ ఫోర్ ఏ వాల్యూ b వాల్యూ సి వాల్యూస్ అన్నీ 0 అవుతున్నాయి కాబట్టి a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 0 వస్తున్నాయి. ABC అనేటువంటి f(x), g(x), h(x) యొక్క లీనియర్ కాంబినేషన్లో స్కేలార్స్గా ఉన్నాయి కాబట్టి స్కేలార్స్ అన్నీ 0 అయిపోతే కనుక గివెన్ వెక్టార్స్ లేదా గివెన్ ఫంక్షన్స్ ఏమైతే లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కాబట్టి దేర్ ఫోర్ f(x), g(x), h(x) ఆర్ ఏమైతే లీనియర్లీ ఇండిపెండెంట్ polynomials. Linearly independent polynomials.